మహబూబ్నగర్లో కృష్ణానది మీద జూరాల నుంచి జూరాలకి బచావత్ ట్రిబ్యునల్ మానవీయ కోణంలో 17.5 టీఎంసీల నీటిని కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ 17.5 టీఎంసీల నీటిని కేటాయిస్తే మీ బుద్ధిగల్లోళ్ళు ఎలావో పుల్లు వాటర్ ఉన్నాయని చెప్తున్నారు కదా ఆడ. అక్కడి నుంచి కనుక మరి ఎందుకు 11 టీఎంసీలకు రిజర్వాయర్గా బ్యారేజ్ కట్టిరాడా? 18 టీఎంసీలకు 20 టీఎంసీలకు ఎందుకు కట్టలే? సామర్థ్యంతో కేవలం తెలంగాణ ప్రజలని తెలంగాణ ఉసురు తీసుకొని నీళ్ళని గోదావరిని కృష్ణానదిని బాజాప్తా ఆంధ్రకు రాయలసీమకు అప్పజెప్పి వీళ్ళు చోద్యం చూసినటువంటి వాళ్ళు ఇవాళ ఏం చేస్తున్నారు? కుట్రలు చేస్తున్నారు. ఆ విషయ వలయాన్ని కేసీఆర్ గారు ఛేదించి పునాదులేసి వాటన్నిటికీ గోదావరి జనాల్ని తెలంగాణకు గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 1460 టీఎంసీల నీటిని కేటాయిస్తే ఒక్క తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్రాకు 518 టీఎంసీలు కేటాయించింది. ఆంధ్ర 518 టీఎంసీల నీటిని పుష్కలంగా ప్రాజెక్టులు అయిపోతాయి. కానీ తెలంగాణలో మరి ఇన్నేళ్ళు ఏం పీకినరో ఇన్నేళ్ళు తెలంగాణలో నీకు ఒక్క ప్రాజెక్ట్ అని ఎందుకు చేయలే? అదే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన 9.5 ఏళ్లలో 950 టీఎంసీలకి ప్రాజెక్టుల 968 మనకు అవకాశం ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. 950 టీఎంసీలకు ప్రాజెక్టుల రూపకల్పన చేసి కాళేశ్వరం పూర్తి చేసి సమ్మక్క సారక్క పూర్తి చేసి సీతమ్మ సాగర్ 80% పూర్తి చేసి ఇవన్నీ చేసి ఇవాళ వాటర్ ఇచ్చినటువంటిది వాళ్ళు తీసుకొచ్చినటువంటిది. ఒక్క చిన్న సాంకేతిక సమస్య వస్తే ఎండబెట్టి ఇవాళ మాట్లాడటానికి సిగ్గుండాలి. చిన్న రిపేర్ చేస్తే అయిపోయేది కాళేశ్వరం మేడిగడ్డ. దాన్ని ఇవాళ ఒక్క సుక్క నీళ్ళు రాలేదంటున్నారు కదా. ఎక్కడి నుంచి ఇవాళ మల్లన్న సాగర్ ఎక్కడిది? అన్నపూర్ణ సాగర్ ఎక్కడిది? రంగనాయమ్మ సాగర్ ఎక్కడిది? హైదరాబాద్కు మీరు 5 టీఎంసీలు తీసుకొచ్చి మూసి కింద కలుపుతామన్నారు కదా. ఆ నీళ్ళు ఎక్కడి? కాళేశ్వరం కాకపోతే ఎక్కడి? మాట్లాడటానికి గంధమల్ల రిజర్వాయర్ ఎక్కడి? ఇవన్నీ కూడా వీళ్ళు అబద్ధాలని ప్రచారం చేయడం తప్ప విషయం కక్కడం తప్ప తెలంగాణని నీళ్లు లేకుండా ఎడారిగా మార్చిండు. మళ్ళీ తెలంగాణని ఉన్నటువంటిది కేసీఆర్ గారు సర్దిద్దినటువంటి దాన్ని మళ్ళీ ఎండబెట్టి ఆంధ్రకు రాయలసీమకు గోదావరి నది కృష్ణానదిని అప్పజెప్పడం తప్ప వీళ్ళు చేసే పని ఇంకేమీ లేదు.